దేనికి దాసులం? నీతికి. అంటే క్రైస్తవుడంటే నీతిమంతుడు, క్రైస్తవుడంటే నీతికి జరిగించేవాడు, క్రైస్తవుడంటే నీతిగా బ్రతికేవాడు, నీతి కోసం, దేవుని కోసం, న్యాయం కోసం, వాక్యం కోసం దేవుని లెక్క చేయనివాడు, కల్మషం లేనివాడు క్రైస్తవుడు, కపటం లేనివాడు, మోసం లేనివాడు, అబద్ధమాడనివాడు, మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా బ్రతికేవాడు క్రైస్తవుడు. ఏంటండి మన గురించి వ్రాయబడిన మాటలు? ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి బైబిల్ చదువుతున్నప్పుడు చీ అనిపిస్తుంటది. ఏంటి ఎంతగానో మన మీద దేవుడు పెట్టుకున్నాడు, ఎంతవరకు మనం ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నిలబెట్టగలుగుతున్నాం? ఒకప్పుడు మనం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు నీతికి దాసులం. ఒక మంచి పాఠం ప్రస్తుతం క్రైస్తవ సమాజం ఈ శ్రమల దినాల పేరుతో, సిలువ ధ్యానం పేరుతో ఈ లెంట్ డేస్ను ఆచరించటం ప్రస్తుతం మనం చూస్తున్నాం. రేపు ఏప్రిల్ 3వ తేదీ గుడ్ ఫ్రైడే. ఆ రోజంతా కూడా యేసుక్రీస్తు మరణ దినాన్ని, మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన సిలువలో ఆయన అనుభవించినటువంటి బాధను, వేదనను, శ్రమను, అలానే సిలువలో ఆయన పలికిన 7 మాటలను స్మరించి జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించడం లేదా ఆయన్ని స్తుతించడం అనేది యావత్ ప్రపంచం ఆ రోజున జరిగించేటువంటి ఒక కార్యం. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఆయన సిలువ త్యాగాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించాడు, ఇంకా సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు, లేదా సిలువలో ఆయన వ్రేలాడాడు, ఆయనకు సిలువలో కాళ్ళల్లో చేతుల్లో మేకులు దింపారు, ప్రక్కలో బల్లెపోటు పొడిచారు. ఇవన్నీ కూడా కేవలము సిలువలో జరిగిన సంఘటనలు. నేను సిలువకు ముందు, సిలువకు తర్వాత మాట్లాడటం లేదు, కేవలం సిలువలో జరిగినటువంటి సంఘటనల గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అలానే అందరూ కూడా సిలువ అనగానే మాట్లాడుకునేది లేదా జ్ఞాపకం చేసుకునేది, చివరికి పాటల్లో పాడుకునేవి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నావో, యేసుప్రభు సిలువలో మా అందరి కోసం ఆయన చనిపోయాడండి, సిలువలో మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడండి, సిలువలో ఆయనకు కాళ్ళల్లో చేతుల్లో మేకులు దింపారు, ఆయనను ప్రక్కలో పొడిచారు, ఆయనను సిలువలో వ్రేలాడదీశారు, 9 గంటల నుంచి ఉదయం సాయంకాలం 3 గంటల వరకు 6 గంటల పాటు ఆయనను సిలువలో అలానే ఉంచారు అని, ఇవన్నీ సిలువ అనగానే మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఇవి మాత్రమే జరిగాయా? ఇవి మాత్రమేనా మనం సిలువలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది? లేదా ఇవి కాక ఇంకా ఏమైనా మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకంటే సిలువ విలువ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాను నేను. ఎంత విలువైనదో సిలువ అనేటువంటి విషయం నిజంగా తెలిసిందా అంటే ఎవరో కొద్ది మందికి తెలిసింది తప్ప అందరికీ తెలియలేదు అని మాత్రం నేను చెప్పగలను, నాకున్న అవగాహనను బట్టి. కారణం ఏంటంటే సిలువ కానివ్వండి, సిలువను గూర్చినటువంటి వార్త కానివ్వండి, ఒకనాడు అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఆయన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చిన వార్త, ఆ పదం చూడండి, సిలువను గూర్చినటువంటి వార్త, అది నశించుచున్న వారికి వెర్రితనము కానీ
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తి ఆ పదం చూడండి. నశించబడుచున్న వారికట అదేంటట? వెర్రితనము. తర్వాత రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. అంటే సిలువను గూర్చిన వార్త నశించే వారికి అది వెర్రితనం అయితే, మనకేంటట? దేవుని శక్తి. అంటే ఇప్పుడు సిలువ అనగానే నేనేమంటాను అంటే, ఈ మాటను ఆధారం చేసుకొని దేవుని శక్తి అని నేను అంటాను. పిల్లలను వచ్చేటప్పుడే ప్రిపేర్ చేసి తీసుకొని రావాలి తల్లిదండ్రులైన వారు. మనం వెళ్ళేది వాక్యం వినడానికి. ఆదివారం వెళుతున్నామంటే మనం వెళ్ళేది ఆరాధనకి వెళుతున్నాం. అక్కడ ఎలా ఉండాలో ఏంటో అనేటువంటి విషయాలు ముందుగానే పిల్లలకు మనం చెప్పి మరీ తీసుకొని రావాలి. అప్పుడు కొంతైనా కానీ వాళ్ళలో మనం మార్పును తీసుకురాగలం. కొంతైనా వారి అల్లరిని మనం తగ్గించగలం. గమనించండి నెక్స్ట్ టైంకు. ఓకే, ఇక్కడ ఈ మాట 18వ వచనంలో, నశించుచున్న వారికి అది సిలువను గూర్చిన వార్త అంటే నశించుచున్న వారికి అది వెర్రితనము అన్నాడు. అంటే మనకైతే ఏమన్నాడు? రక్షింపబడుచున్న వారికైతే దేవుని శక్తి అన్నాడు. అంటే సిలువ విలువ తెలుసా అని నేను అన్నాను, చూసారా? ఏంటండి అని అంటే, సిలువ అంటే మీకు ఏమర్థమైంది అని అంటే, సిలువ అంటే ఏదో ఒక ఆకారం మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక నిలువు చెక్క, ఒక అడ్డపు చెక్క మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం మన సిలువ అనగానే. లేదా సిలువ అనగానే మనకు అదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వేలాడుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, ఇదిగో సిలువ అనగానే మీకు చెప్పాను కదా, కాళ్ళల్లో చేతుల్లో మేకులు దింపబడిన యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. ఒక్క మాటలో సిలువ అనగానే అదిగో యేసు చనిపోయినటువంటి ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటున్నాం. రైట్, ఇంతేనా అంటే ఆయన అంటున్నాడు పౌలు గారు, అందులో మీకు ఏం కనిపించటం లేదా? అందులో దేవుని శక్తి దాగి ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే సిలువ అనేటువంటి ఆ మాటలో దేవుని శక్తి అనేటువంటి ఒక విషయం అందులో దాగి ఉంది. ఏంటి అందులో ఉన్నటువంటి ఆ శక్తి? ఏంటి ఇంతకు అందులో ఉన్నటువంటి ఆ దేవుని శక్తి? అసలు సిలువలో వేలాడుతున్న వారిని గురించి పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఆయన ఎవరికి? గలతీలకు రాస్తూ, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14. అందులో 14లో ఉన్నటువంటి ఒక మాట, మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు అన్నట్టు చూసారా? 3వ అధ్యాయం 14లో చివరి లైన్ అనమాట. నేను చదువుతున్నాను. 3:14లో చివరి లైన్లో ఇందును గూర్చి, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడైతే ఆ మ్రాను లేదా ఆ సిలువ అది శాపం కదా. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు ఏమన్నాడు? శాపగ్రస్తుడు. ఒకవైపు మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని అంటుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు శాపగ్రస్తుడా? ఆయన యేసుక్రీస్తు శాపగ్రస్తుడా? ఆయన శాపగ్రాహి అయి అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తాడు. వాస్తవానికి ఆయన పాపం చేసి సిలువనెక్కిన వాడుగా కనిపించాడు కానీ, ఆయన పాపం చేసి సిలువకు వేయబడ్డాడా అంటే కాదు. మనుషులందరి పాపాల కొరకు ఆయన సిలువనెక్కవలసి వచ్చింది తప్ప, ఆయన చేసినటువంటి అతిక్రమం, ఆయన చేసిన పాపం అంటూ అందులో ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తులో కూడా పాపం ఉంటే అసలు ఆయన సిలువలో మరణం కానీ సిలువలో రక్షణ కానీ అర్థం లేదు. మీకు అర్థం చేసుకోవడానికి లేదా మీకు జ్ఞాపకం చేయడానికి ఒక విషయం గుర్తు చేస్తాను. పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి అని లేవ్యాకాండంలో మనం చదువుకుంటాం, బలులు ఉంటాయి. అందులో ఒక బలి పశువును తీసుకొని రావాలి అని అంటే
ఆ బలిచ్చేటువంటి ఆ బలి పశువు ఎలాంటిదై ఉండాలి అంటే ఏ విధమైనటువంటి లోపము లేనిదై ఉండాలి. ఏ విధమైన లోపము లేనిదై ఉంటేనే తప్ప పాప పరిహారార్థ బలికి ఆ పశువు యోగ్యమైంది కాదు. అలా ఉన్నప్పుడు మాత్రమే అది పాప పరిహార బలి నిమిత్తము ఆ పశువును ఉపయోగించాలి. అలానే యేసుక్రీస్తులో కూడా ఏ విధమైన చిన్ని మచ్చ, చిన్ని లోపము ఏదైనా కనబడితే ఆయన కూడా ఈ శిలువలో మరణించటానికి లేదా పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తుల ప్రభువుల వారు కూడా ఫిట్ అవ్వడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన బలి మానవాళికి రక్షణగా మారాలి అని అంటే ఆయన తన్ను తాను పాపము లేనివాడుగా తన్ను తాను ఆయన కాపాడుకున్నప్పుడు మాత్రమే అది విలువైనదిగా కనబడుతుంది. ఆయన త్యాగం విలువైనదిగా ఉంటుంది ఆయన బలి. లేదు అంటే అందరిలాంటి మరణమే తప్ప ఆయనది ప్రత్యేకమైనది కాదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం చదువుతున్నప్పుడు మరి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడు ఇక్కడ ఏమని రాయబడింది? శాపగ్రస్తుడు అని రాయబడింది. వాస్తవానికి మరి యేసు ప్రభుల వారు సిలువలో ఆయన వ్రేలాడాడు కాబట్టి ఆయన శాపగ్రస్తుడు అని ఒకవేళ అంటే అవును, ఆయన శాపగ్రస్తుడు. కానీ ఎవరిని బట్టి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు? ఎవరి మీదికి రావలసినటువంటి శాపాన్ని ఆయన తన భుజం మీదికి లేదా ఆయన గ్రహించాడు ఆ శాపాన్ని అనే మాట తెలియాలి అని అంటే ఒకసారి కొరింథీయులకు రాస్తూ పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయంలో, ఎందుకంటే మళ్ళీ పౌలు గారే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి, పౌలు గారే దానికి వివరణ ఇవ్వాలి. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు అనగా యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగనటువంటి ఆయనను మన కోసము ఆయన పాపముగా చేశాను. పాపమే ఎరుగని ఆయనను మన కోసము ఏం చేశాడట? తండ్రి ఆయన్ను పాపముగా చేశాను అన్నాడు. శాపముగా మార్చబడ్డాడు ఆయన, శాపగ్రస్తుడయ్యాడు. ఎవరు చేసిన పాపము కోసం అన్నట్టు అన్నాడు, మన కోసం అన్న పదాన్ని ఉపయోగించాడు. చూసారా? కానీ ఇక్కడ పౌలు గారు, ఇదే పౌలు గారు బరల మొదటి పత్రికలో మాట్లాడుతున్నప్పుడు నశించుచున్న వారికి ఆ సిలువను గూర్చిన వార్త అది వెరితనంగా కనబడుతుంది, కానీ రక్షించబడుతున్న మనకు మాత్రం అందులో ఏముంది? దేవుని శక్తి అన్నాడు. అంటే సిలువ లేదా సిలువను గూర్చిన వార్త అందులో ఏముందంటే చాలా దేవుని శక్తి అంటే ఎంతని చెప్పగలం? ఇప్పుడు నా శక్తికి ఒక పరిధి ఉంది, మీ శక్తికి ఒక పరిధి ఉంది. అలానే ఏ శక్తికైనా ఒక విద్యుత్ శక్తికైనా ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ శక్తి కూడా దానికి ఒక లిమిట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు కానీ మీ ఇంట్లో ప్లగ్స్ మీరు పెడుతున్నప్పుడు మీరు చూడండి, మీరు మామూలుగా ఛార్జింగ్ పెట్టుకునే ప్లగ్లో మీరు కానీ ఐరన్ బాక్స్ సంబంధించిన ప్లగ్ పెట్టారనుకోండి, కంప్లీట్గా అక్కడ ఏమంటారు మెయిన్ ఫీజు పడిపోద్ది. ఎందుకంటే ఇది దాని కెపాసిటీ ఇది కాదు. దీనికి సంబంధించినది మరొక చోట ఉంటుంది, ప్లగ్ అక్కడ పెట్టాలి. అంటే ఈవెన్ ఒక విద్యుత్ శక్తికి కూడా ఏముంటుందనంటే ఒక లిమిట్ ఉంటుంది. ఏమంటే ఇది 1 కిలో వాట్ అండి, ఇది 2 కిలో వాట్ అండి, ఇది 3 కిలో వాట్ అండి అని చెప్తుంటారు. అంటే మా ఇంటికి ఉన్న కెపాసిటీ ఎంత అంటే విద్యుత్ ఇది 1 కిలో వాట్ అండి, లేదా మా ఇంటికి ఉన్న మేము తీసుకున్న కనెక్షన్ ఇది 2 కిలో వాట్ అండి అని చెప్తుంటారు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. అలానే దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని శక్తిని మనం ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? మనిషి పరిమితమైన వాడు. బాగా వినండి, మనిషి ఏమంటారంటే పరిమితి కలిగిన వాడు అంటాడు. దేవుడు అపరిమితుడు, ఆయన ఫైనైట్ ఇన్ఫైనైట్ అంటాడు మీరు లెక్కల్లో. అంటే పరిమితి ఉంటుంది, అపరిమితి అంటాడు. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. ఆయన శక్తిని మనం మాటల్లో చెప్పలేము.
ఆయన శక్తిని మన కళ్ళతో మనం చూడలేము. ఎందుకంటే మన కళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది. మన మాటకు మనం గట్టిగా మాట్లాడామనుకోండి, ఇంతకంటే రాదండి నా వాయిస్ అంటే, ఇంకా అదే నీ లిమిట్ అనమాట. నీ కళ్ళు ఇంతకంటే ఎక్కువ దూరం చూడలేవు, అదే నీ కంటికి ఉన్నటువంటి లిమిట్ అనమాట. అది నేను ఇంతకంటే ఎక్కువ నిలబడలేనంటే అయిపోయిందన్నమాట శక్తి. ఇంతకంటే ఎక్కువ నడవలేనంటే అది నీ లిమిట్ అయిపోతుంది. అంటే మనిషి ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. అయితే ఇక్కడ సిలువను గూర్చినటువంటి వార్త, లేదా సిలువను గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటున్నారు, రక్షింపబడుచున్న మనకు ఆ సిలువ ఏంటట? దేవుని శక్తి అన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆలోచిద్దాం, ఏంటి, ఎందుకన్నాడు ఈ మాట? ఏం జరిగింది ఆ సిలువలో? ఆ సిలువ దేవుని శక్తి అయింది. ఏం జరిగింది అని ఆ సిలువ దేవుని శక్తి అయింది అంటే, ఆ సిలువ దగ్గర ఏవో జరిగాయి. ఏదో జరిగితే కానీ ఆ సిలువ ఎలా మారలేదు? దేవుని శక్తిగా మారలేదు. ఓకేనా? సిలువ మనకైతే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అన్నాడు అని అంటే మనకు సిలువ ఎలా కనబడాలి? సిలువలో శక్తి కనబడాలి, దేవుని శక్తి కనబడాలి మనకు. అంటే ఏముందని, లేదా ఏం జరిగిందని సిలువ దేవుని శక్తిగా మారింది అంటే, నెంబర్ 1 ఒక్కొక్కటి చెప్తాను. ఎందుకు ఆయన దేవుని శక్తిగా మాట్లాడడం అంటే సిలువను, ఆ రోజు సిలువలో చాలా సంఘటనలు జరిగాయి. ఏం జరిగాయి? ఒకసారి సిలువ వేసిన సందర్భంలో ఏం జరిగాయి అని అంటే, మనం మామూలుగా మనందరికీ తెలిసినవి ఏంటంటే, సిలువ వేసిన రోజు ఏం జరిగాయి మీరు గుర్తు చేసుకోండి. యేసు ప్రభుల వారు సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఏం జరిగింది ఆ రోజు? మీకు ఆ రోజు ఏం జరిగిందో, సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు, సిలువలో ఉన్న సమయంలో ఏం జరిగింది ఆ రోజు అని అంటే, కొన్ని మీరు మాట్లాడగలరు. ఏమంటారు అంటే, దేవాలయపు తెరట పైనుంచి కిందికి చిరిగింది. పైనుంచి కిందికా, కింది నుంచి పైకి చిరిగిందా? పైనుంచి కిందికి చిరిగింది అని అంటారు. ఇంకా ఏం జరిగింది ఆ రోజు? చీకటి అన్నాడు. ఇంకా ఏం జరిగింది ఆ రోజు? భూకంపం అన్నాడు. ఇంకా ఏం జరిగింది? సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల కొంతమంది లేచారు అని మనం చదువుకుంటాము. ఇంకా అంతేనా? ఓకే, ఇదే అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సిలువ దేవుని శక్తి అని అన్నాడు అని అంటే సిలువలో ఏవో జరిగాయి కాబట్టి సిలువను ఆయన ఏమంటున్నాడంటే పౌలు గారు, అమ్మో సిలువ అది దేవుని శక్తితో కూడుకుంది. అంటే సిలువలో ఆ రోజు ఇప్పుడు యేసుప్రభు సిలువ మోసింది ఒకే రోజు కదండి సిలువ మోసాడు ఆయన. కానీ ఆయన ఒకరోజు సిలువ మోస్తే ఆ సిలువలో ఏవో కొన్ని ఇన్సిడెంట్స్, అంటే సిలువలో అంటే మనకు కనబడుతున్నవి కొన్నిగా కళ్ళ ముందు కనబడుతున్నాయి, కానీ వెనుక చాలా సంఘటనలు జరిగాయి. అందును బట్టి పౌలు గారు, అవి మీకు తెలియటం లేదు, నేను చెప్తున్నాను. ఎందుకు రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అంటే, మరి సిలువలో ఆ రోజు జరిగిన సంఘటనలు 1 కాదు 2 కాదు, చాలా సంఘటనలు జరిగాయి. అందుకు దేవుని శక్తిగా మారింది సిలువ అనేది పౌలు గారి ఇంటెన్షన్. మనకు తెలియాలా? ఖచ్చితంగా మనకు తెలియాలి. మనకి ఏం తెలుసు? సిలువ అనగానే ఇంకా ఆ సిలువను మనం మెడలో వేసుకోవటమో, లేకపోతే ఇంకా ఇంట్లో పెట్టుకోవటమో, లేదు అంటే గుడి పైన పెట్టుకోవటమో, లేదంటే ఉంగరాల మీద చేయించేసుకొని మనం వేలుకు పెట్టుకోవటమో, లేకపోతేనేమో పుస్తల మీద ఏదో చేస్తుంటారు కదా. ఇవన్నీ కూడా అంటే ఇదేనా సిలువ అనగానే తెలిసింది? అది కాదు. అంటే ఇది కేవలం ఏంటంటే అవగాహన లేక చేసేటువంటిది. ఇప్పుడు ఎవరైనా కానీ సిలువను మీకు చూపించి, ఏమండి సిలువట రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అని మీ బైబిల్లో ఉంది కదా, ఏముంది చూపించండి ఇందులో శక్తి అని అన్నారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? సిలువను చూపించి మీకు తెలవాలంటే తల కింద పెట్టుకోండి చెప్తారేంటి? మీకు తెలియాలంటే మెడలో వేసుకుని తిరగండి అని చెప్తారా? ఏముందని సిలువను చూపించి మీ బైబిల్లో రక్షింపబడుతున్న వారికి సిలువట దేవుని శక్తి అని మీ బైబిల్లో ఉంది కదా, ఏముంది సిలువలో దేవుని శక్తి చెప్పండి అని అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి అని అడుగుతున్నా కాసేపు. అంటే అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ రోజు జరిగింది అని అంటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు చాలా తెర వెనుక అంటాం కదా, సిలువ వెనకాల చాలా సంఘటనలు జరిగాయి. సిలువలో చాలా సంఘటనలు జరిగాయి. అందుకు పౌలు ఈ పదాన్ని ఉపయోగించాడు. మనకైతే అది దేవుని శక్తి అన్న. ఇంతకీ ఏం జరిగింది అనేది ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి మొదటిగా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇది మనందరికీ
బాగా తెలిసినటువంటి వాక్యం. ఫెమిలియర్ వర్స్ అంటారు. అంటే బాగా ఏమంటారు, ప్రఖ్యాతి వచనం అన్నమాట. బాగా తెలిసినటువంటి వచనం, అందరికీ అంటది వాక్యంగా. ఏమన్నాడు చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. ఎవరి లోకాన్ని ప్రేమించాను అని అన్నాడండి. ఇంకా అందులో ఈ దేశం ఆ దేశం, ఆ జాతి ఈ జాతి, ఆ భాష ఈ భాష, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే ఏమైనా ఉందా? లేదు. లోకమును అని అన్నాడు అని అంటే అందరూ, మనుషులందరూ అన్నమాట. రైట్. ఎందుకంటే యోహాను సువార్త, ఎస్పెషల్లీ పౌలు గారు, క్షమించండి, యోహాను గారు రాస్తున్నటువంటి సువార్త కదా ఇది. యోహాను గారు ఈ సువార్త రాస్తున్నప్పుడు ఆయన ఎవరికి రాశాడు, ఎవరిని ఉద్దేశించి రాశాడు అని అంటే, మీరు సువార్తల గురించి వింటే, చదివితే ఒక్కొక్క సువార్త ఒక్కొక్కరికి వ్రాయబడింది. మత్తయి గారు ఒకరికి రాశాడు, మార్కు గారు మరొకరికి రాశారు, లూకా గారు ఇంకొకరికి రాశారు. యోహాను గారు మాత్రం అందరికీ రాశాడు. ఇది యోహాను సువార్తలో ప్రత్యేకత. రేపు ఏప్రిల్లో మాట్లాడుతున్నాడు యోహాను సువార్త పైన సేవకుల సదస్సులో. అంటే యోహాను సువార్త అనేది యూనిక్. యోహాను సువార్త అనేది ఏంటంటే ఈ 3 సువార్తలకు భిన్నమైనటువంటి సువార్త. ఓకేనా? ఈ 3 మత్తయి, మార్కు, లూకా అంతా కూడా సమదృక్పథ సువార్తలు అంటారు. సమదృక్పథ సువార్త, సమదృష్టి సువార్తలు అని అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఈ 3 సువార్తలు. కానీ ఈ 3ంటికి భిన్నంగా ఉండే సువార్త ఏంటంటే యోహాను సువార్త. కారణం ఏంటంటే చెప్పాను కదా, మత్తయి గారు ఒకరి కోసం రాశాడు, మార్కు ఒకరి కోసం రాశాడు, లూకా ఒకరి కోసం రాశాడు. కానీ యోహాను గారు యూనివర్సల్గా అందరి కోసం రాశాడు. అందుకు ఇది చాలా యూనిక్గా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది మిగతా సువార్తలకు. ఇప్పుడు ఇందులో అందుకే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అన్నాడే తప్ప యూదులను అని మాట్లాడలేదు. లేదు అని అంటే రోమీలను అని ఆయన ప్రత్యేకంగా మాట్లాడలేదు, లేదా కేవలం అన్యులను అని ఆయన మాట్లాడట్లేదు. కానీ కంప్లీట్గా ఒక మాటలో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. రైట్. అది మనసులో పెట్టుకోండి. దేవుడు లోకమును ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే అది ఆయన చెప్పలేదు. ఎంతో ప్రేమించాడు అని మాట్లాడుతూ ఏం చేశాడు ప్రేమించి తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ఆయనను అనగా ఎవరిని? యేసుక్రీస్తును. దేవుడు ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడయ్యా అంటే తన కుమారుని ఇచ్చాడట. ప్రేమించిన దేవుడు ఏమిచ్చాడు అంటే తన కుమారుణ్ణి ఇచ్చాడు, తన కుమారుని అనుగ్రహించాడు. అప్పుడు నేను అడుగుతాను, ఎలా ఇచ్చావయ్యా నీ కుమారుణ్ణి అని అంటే, నా కుమారుణ్ణి అదిగో సిలువలో నేను మీకోసం ఇచ్చాను. నా కుమారుణ్ణి ఇదిగో సిలువలో మీకు అనుగ్రహించాను. నా కుమారుణ్ణి మీ కొరకు ఆ సిలువలో చంపుకున్నాను. ఇంకొక మంచి మాట ఏమంటాడు అని అంటే, మంచి వాళ్ళవనా అంటే కాదు 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 చెడ్డవాళ్ళమని. మంచి వాళ్ళమన అంటే కాదు శత్రువులమని ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు అనేటువంటి మాటను పౌలు రోమిలకు రాస్తూ ఇదే విషయాన్ని మళ్ళీ పౌలు గారి ద్వారా రోమా సంఘానికి రాస్తున్నప్పుడు 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకసారి 5వ అధ్యాయం 10వ వచనంలో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 చదువుకుంది. అయితే దేవుడు, ఆ పదం చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆ పదం చూడండి, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అన్నాడండి. ప్రేమ అనేది ఏంటంటే వ్యక్తం చేసేది. ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రేమ అనేది మనసులో ఉందండి అని అంటే ఎవరికి తెలుసు? ఇప్పుడు మనసులో ఉందంటే ఎవరికి తెలుసు? మరి మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమను ఏం చేయాలి? వ్యక్తపరచాలి కదా. ఇప్పుడు దేవుడు కూడా మీరంటే నాకు చాలా ప్రేమరా అని తన కుమారుణ్ణి పంపలేదనుకోండి. ఏం ప్రేమ? పంపితేనే అర్థం చేసుకోలేకపోతున్నాం సమాజం. పంపితేనే అర్థం చేసుకోలేకపోయిన ఈ సమాజం ఇక యేసును పంపకపోతే దేవుణ్ణి ఏం ప్రేమించగలదు? తన కుమారుని సిలువలో చంపుకుంటేనే అర్థం చేసుకొని అంధత్వంలో ఉన్న ఈ సమాజం ఇక దేవుని దగ్గరికి ఎలా రాగలదు చెప్పండి యేసును పంపకపోతే? అంటే
వ్యక్తపరిస్తేనే అర్థం చేసుకోలేని అంధత్వం మానవాళికి కమ్ముకున్న ఈ వేళ, లేదండి నాకు మనసులో ఉందండి ప్రేమ అంటే అది ఎలా? మనసులో ఉంటే అది మాటల్లో, అది కార్యంలో కనిపించాలి అనేది బైబిల్ను బట్టి మనకు అర్థమయ్యేది. ఒక భార్య తన భర్త పట్ల ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి కదా, వ్యక్తం చేయాలి కదా. అలా ఒక భర్త తన భార్య పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచాలి కదా. అలా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచాలి. మనసులో పెట్టుకుంటే ఎలా అయిపోతుంది? మా పిల్లలంటే ప్రాణం అండి, 3 పూటలు వాళ్ళ కోసం ఏమి పెట్టకుండా పస్తులు పెడితే అది ప్రేమ అవుతుందా? పిల్లలంటే నాకు చాలా ప్రేమ అండి, అలా మంచి చెడ్డ నేను చూడనండి, అది ఎలా ప్రేమ అవుతుంది? అది వ్యక్తపరచాలి. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన ఆయన నువ్వేం చేసావయ్యా అంటే, ప్రేమించి అదిగో నా కుమారుడు యేసుక్రీస్తును అనుగ్రహించాను అన్నాడు. ఎలా అనుగ్రహించావు అని అంటే అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆ పదం చూడండి, వెల్లడిపరచుచున్నాడు, పబ్లిక్ చేస్తున్నాడు ఆయన. ఎలా అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ మాట చూడండి, మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు అన్నాడు. ఒరే, మీరందరూ పాపులైనటువంటి మీ అందరి కోసం నేను ఎప్పుడో నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపాను. అదిగో ఆ సిలువలో మీ అందరి కోసం నేనేం చేశాను? చంపుకున్నాను. మీరు పాపములో ఉన్నారు అంటే ఇంకొక మాట చెప్పనా, మీరు నాకు శత్రువులరా. మీకు తెలుసా అండి, పాపపు స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి వాళ్ళెవరు తెలుసా? మిత్రులు కాదు, వాళ్ళెవరు? శత్రువులు. ఎందుకంటే ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, మీ దోషములే మీకు నాకు అడ్డుగా వచ్చెను అంటాడు. ఎందుకంటే పాపం ఎవరి మీదకి ఆయన ఉగ్రత అంటే, పాపం చేసే వారి మీదికి, అవిధేయులైన వారి మీదికి ఆయన ఉగ్రత దిగుతుందని అంటాడు రోమపత్రిక 2వ అధ్యాయంలో. అంటే ఇక్కడ పాపులమై ఉండగానే అన్నాడు. ఇంకో కింది మాటకి వెళ్ళేసరికి 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా అన్న పదాన్ని ఉపయోగించాడు. చూసారు, అక్కడ పైనేమో పాపులమై ఉండగా అన్నాడు, కింది పదానికి వచ్చేటప్పటికి 10లో ఏమన్నాడు? శత్రువులమై ఉండగా అన్నాడు. అంటే పాపపు స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ స్థితిలో ఉన్నట్టు దేవుడి విషయంలో? శత్రువులు. కానీ ఎంత మంచి దేవుడు అంటే, శత్రువుల కోసం కూడా తన కుమారుణ్ణి చంపుకున్న దేవుడు. నువ్వు శత్రువుగా ఉన్నావు, నిన్ను చంపాలి, నిన్ను చంపకుండగా నీ ప్లేస్లో ఎవరిని చంపుకున్నాడు? ఎవరిని చంపుకుంటారు? ఎవరిని చనిపోతారు? అంటే ఇందులో ఏం కనబడుతుంది అని అంటున్నాడు, దేవుని ప్రేమ. అంటే ఇప్పుడు సిలువ అని అనగానే నాకు ఏం జ్ఞాపకం వస్తుందని అంటే, దేవుని శక్తి అనేది మనం చదువుకున్న మాట అయితే, ఏంటి దేవుని శక్తి, ఎందుకు అది దేవుని శక్తిగా మారిందని అంటే, అందులో నాకేం కనిపించిందని అంటే, మొదటగా దేవుని ప్రేమ కనబడుతుంది సిలువలో. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన లోకాన్ని ప్రేమించి, లేదా నేను సిలువలో చనిపోవటం ఆయన ఇష్టం, నన్ను సిలువలో చంపుకొని ఆయన తన ప్రేమను వ్యక్తం చేస్తే, నేను ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను, మానవాళి మీద ఉన్న ప్రేమను నేను ఆయనకు విధేయత చూపించి, నేను సిలువలో చనిపోవటానికి నేను కూడా సిద్ధం అని ఆయన తన ప్రేమను కూడా వ్యక్తం చేశాడు యేసుక్రీస్తు సిలువలో. అంటే ఒక తండ్రిగా, పరలోకంలో ఉన్న తండ్రిగా యేసుక్రీస్తును సిలువలో మానవాళి కొరకు ఆయన చంపుకొని తన ప్రేమను వ్యక్తం చేశాడు అన్న మాట మనం చదువుతున్నప్పుడు, ఒక మాటలో దేవుడు ప్రేమ నాకు సిలువలో కనబడుతుంది. ఇది మొదటిది. ఇది ఒకటేనా అంటే, సిలువ అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ. 2, సిలువలో మరొక విషయం కూడా జరిగింది. లేదా సిలువ ఎందుకు దేవుని శక్తిగా పరిణమించింది, సిలువ దేవుని శక్తిగా ఎందుకు మారింది అని అంటే, దేవుని ప్రేమతో పాటు మరికొన్ని సంఘటనలు సిలువతో పాటు లేదా సిలువ వెనకాల చోటు చేసుకున్నాయి. అందుకు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా పౌలు గారు, మీరు సిలువ అంటే మీరు ఏమనుకుంటున్నారో, మెడలేసుకొని చాలా ఈజీగా తిరిగేస్తున్నారు, సిలువ అంటే దేవుని శక్తి అన్నాడు. ఎందుకయ్యా అంటే దేవుని ప్రేమ అన్నాడు. కేవలం దేవుని ప్రేమను బట్టి మాత్రమే కాకుండా మరొకటి కూడా చెప్తున్నాడు. ఏంటంటే, సిలువలో జరిగినటువంటి మరొక సంఘటన, ఆయన
ఎవరికి చెప్తుంటాడు, మళ్ళీ రోమియోలకే రాస్తూ ఇదే రోమపత్రికలో మాట్లాడుతూ, దానికంటే ముందు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17లో, ధర్మశాస్త్రమునైనను, బాగా చూడండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని మీరు తలంచకండి, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఏమన్నాడు? నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడా? అవును, నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. కొట్టివేయడానికి నేను రాలేదు అని మాట్లాడుతున్నాడు. నెరవేర్చడానికే వచ్చాను అని అంటున్నాడు అని అంటే, అక్కడ నెరవేర్చిన తర్వాత ఏంటయ్యా సిచ్యువేషను? నెరవేర్చిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి? నెరవేర్చాడా అసలు ముందు యేసుక్రీస్తు అని అంటేనండి, ఆయన నెరవేర్చినట్లుగా ఆయన గురించి ఆయన మాట్లాడుతూ ఎక్కడ చెప్తాడు అంటే, లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో తీయాల్సిన పని లేదు. చివరిలో ఆయన ఏమంటాడు అని అంటే, శిష్యులతో పునరుత్థానం చెందిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత, ఇదిగో ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ ఏమైపోయాయి అని అంటాడు? నెరవేరినవి. నా గురించి వ్రాయబడినవన్నీ కూడా ఏమైపోయాయి? నెరవేరిపోయాయి అని అన్నాడు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. అంటే ఆయన గురించి ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తన గ్రంథంలో ఆయన గురించి ఏవైతే రాయబడ్డాయో, వ్రాయబడిన వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి వచ్చాడు. మరి నెరవేర్చాడా? నెరవేర్చాడు. అయినా సిలువకు ఆ ధర్మశాస్త్ర నెరవేర్పుకు సంబంధం ఏంటి? ఆయన నెరవేర్చడానికి ధర్మశాస్త్రానికి ఉన్న లింక్ ఏంటి? ఆ సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. ఈ ధర్మశాస్త్రం అనేది ఏదైతే ఉందో అది ఆయన నెరవేర్చి దాన్ని తీసివేసిన సంఘటన కూడా ఎక్కడ జరిగింది అని అంటే సిలువలో కనబడుతుంది మనకు. ఒకసారి సిలువలో యేసుక్రీస్తు పలికిన 7 మాటలు కదా, 7 మాటల్లో ఒక మాట ఏంటి? ఆ మాట సమాప్తమైనది. తెలుసు కదా ఆ మాట? ఎన్నో మాట అది? 5, 6? 6వ మాట సమాప్తమైనది అని అన్నాడు. ఏ సమాప్తమైంది? ఇప్పుడు సమాప్తమైనది అని అంటారు. ఏ సమాప్తమైనది? ప్రాణం సమాప్తమైందా అలా అంటారు ఎవరైనా? నా ప్రాణం సమాప్తమైందని అంటారు ఎవరైనా? అసలు ఆ మాటకు దానికి సంబంధం లేదు. మరి ఏదో సమాప్తమైంది అంటున్నాడు ఆయన. ఏంటి సమాప్తమైనది? ఎక్కడ? యోహాను సువార్త 19:30లో కదా ఆ మాట ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం ఎన్నో వచనం? 30. త్వరగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను అన్నాడు. సమాప్తమైనది అని అన్నాడు. అదే అంటున్నాను. ఏంటి సమాప్తమైనది అని అంటే, మీకు ముందుగా చెప్పినట్లు ఆయన గురించి ధర్మశాస్త్రములో, ఆయన గురించి ప్రవక్తల గ్రంథాలలో, ఆయన గురించి కీర్తన గ్రంథాలలో వ్రాయబడినవన్నీ కూడా ఏమైపోయాయి అని అంటే సమాప్తమైపోయాయి, నెరవేరిపోయినవి. ఇంకా మీకు డైరెక్ట్గా మీరు చూడాలి అనుకుంటే ధర్మశాస్త్రం గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి రోమపత్రిక, ఒకసారి మళ్ళీ మన రోమపత్రిక 10వ అధ్యాయాన్ని చూద్దాం. ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి ఉన్నాడు అన్నాడు. ఎక్కడయ్యా సమాప్తి? ఎక్కడయ్యా ధర్మశాస్త్రము అని అంటే ఎక్కడో సిలువలో పలికాడు సమాప్తమైనది. ఏ సమాప్తమైంది? ఇదిగో ధర్మశాస్త్రం ఏమైపోయింది? సమాప్తమైంది. అప్పటి వరకు ఇశ్రాయేలీలను, యూదులను పాపములో ఉంచిన వారు చెయ్యలేకపోయినా, వారు పాటించలేకపోయినా, ధర్మశాస్త్రం చెడ్డదా? ధర్మశాస్త్రం చెడ్డది కాదు. ధర్మశాస్త్రం చెడ్డదని ఎవరు అనరు. ధర్మశాస్త్రం మంచిది. కానీ వారు పాటించకపోవటం వల్ల అది వారి దృష్టిలో ఏమైపోయింది? అది చెడుగా మారిపోయింది. అయితే ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో ఏం చేశారట? దానికి సమాప్తి పలికాడు. ఒకటి సిలువ అనగానే
ఒకటి, ఆయన ప్రేమను మనం చూసాము. దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడట, ప్రేమను వెల్లడిపరిచాడట సిలువలో. 2, సిలువలో ఏం చేశాడట? ధర్మశాస్త్రానికి సమాప్తి పలికాడు. ఇది 2. ఇక మూడో విషయాన్ని కూడా చూద్దాం. మూడో విషయాన్ని మనం చూడగలిగితే, సిలువలో జరిగినటువంటి లేదా సిలువ వలన జరిగిన మరొక ఇన్సిడెంట్, మరొక సంఘటన ఏంటంటే, సిలువ ద్వారా మనుషులందరినీ కూడా ఆయన కొన్నాడు లేదా కొనటం అనేది జరిగిందట. సిలువ ద్వారా మనుషులందరినీ కొనటం జరిగింది. ఇది అపోస్తుల కార్యములు పౌలు గారు మాట్లాడుతూ 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు అన్నాడు ఇక్కడ మనకు మామూలుగా అయితే ప్రభువు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన కదండి రక్తం చిందించినవాడు, ఆయన కదా సెలవులో మరణించినవాడు యేసు ప్రభు. ఆయన కోసం చెప్తున్నమాట. రైట్. యేసు తన స్వరక్తం ఇచ్చి, లేదా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. అంటే సంఘం కోసం ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు రక్తం? సిలువలోనే కదా. యేసుప్రభు ఎక్కడండి రక్తాన్ని ఇచ్చాడు? సిలువలో. అంటే సిలువలో జరిగినది ఏంటంటే, సిలువలో సంఘాన్ని సంపాదించుకున్నాడు. సిలువ అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుందనంటే, యేసుక్రీస్తు సిలువలో సంఘాన్ని ఏం చేశాడట? సంపాదించుకున్నాడు. ఇక్కడ సంపాదించుకున్నాడు అన్న మాట చూస్తున్నాం. అక్కడైతే ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు సంఘాన్ని సంపాదించుకోవడం కోసం ఆయన ఏం చేశాడని రాయబడిందనంటే, తన్ను తాను అప్పగించుకున్నాడు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి 28వ వచనంలో, అటువలనే పురుషులు కూడా అని మాట్లాడుతూ ఆ మాటలో చివరికి వచ్చేటప్పటికి 27లో చివరి మాట పరిశుద్ధపరచబడుటకై అన్న పదం చూడండి. పరిశుద్ధపరచబడుటకై, దాని కొరకు అంటే దేని కొరకు? సంఘం అంటే మనం అని అర్థం. మన కొరకు తన్ను తాను అప్పగించుకొనేను అన్నాడు. అంటే మన కొరకు తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. అక్కడ రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు అన్న పదాన్ని చూసాం. ఇక్కడ పౌలు ఎఫెసీలకు రాస్తున్నప్పుడు ఉపయోగించిన పదం ఏంటంటే, ఆయన మనల్ని సంపాదించుకోవడానికి తన్ను తాను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. మరణానికి తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అంటే సిలువ అని అనగానే మన జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, సిలువ ద్వారా ఆయన మనలందరినీ ఆయన ఏం చేశాడట? సంపాదించుకున్నాడు అన్న మాట చూస్తున్నాం. అప్పగించుకున్నాడు అన్నమాట ఇక్కడ ఉంది. కొరింథీయులకు రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో పౌలు గారు అక్కడ ఏమంటాడంటే, మీరు కొనబడిన వారు అన్న పదాన్ని ఉపయోగించేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం అందరము కూడా కొనబడిన వారం. ఎవరికి అందుకే అంటాడు, మిమ్ములు కొన్నవాడు ఆయన గనక మీరు ఎవ్వరికి మీరు దాసులుగా ఉండొద్దు. మీరు ఎవరికి దాసులు కావద్దు. నేను ఎవరికండి దాసుని నేనంటే, నన్ను కొన్నవాడికి నేను దాసుని అవుతాను. బాగా నన్ను కొన్నవాడికి నేనేమవుతాను? దాసు. నేను ఎవ్వరికి దాసుని కాలేను. మీరు కూడా మిమ్మల్ని కొన్నటువంటి ప్రభువుకు మాత్రం మీరు దాసులుగా ఉండండి తప్ప, మీరు ఎవ్వరికీ దాసులుగా ఉండవలసిన అవసరత ఎక్కడిది? మిమ్మల్ని కొన్నది ఎవరు? మీకోసం అప్పగించుకుంది ఎవరు? మీ కొరకు రక్తం చిందించింది ఎవరు? మిమ్మల్ని కొన్నవాడెవరు అంటే ప్రభువు అన్నప్పుడు ఆయనకు కదా నేను దాసుడుగా ఉండాలి. వాళ్ళెవరో మనకు 5,000 ఇస్తే వాళ్ళకి దాసులం అయిపోతామా? లేదా మరెవరో మనకు 10,000 ఇస్తే వాళ్ళకి దాసులం అయిపోతామా? వాళ్ళు ఎవరో మనల్ని పోషిస్తుంటే మనం వాళ్ళకి దాసులం అయిపోతామా? నో. అంటే ఈరోజు చూడండి, సంస్థలకు దాసులైపోయి సత్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? మార్చేస్తున్నారు. సంస్థలకు దాసులైపోయి సత్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా దౌర్భాగ్యకరమైన సంగతి ఇంకేముంటుంది చెప్పండి? అంటే వీళ్ళు ప్రభువుకు కాదనమాట, సత్యానికి కాదనమాట, సంస్థకు దాసులు వాళ్ళు. వీళ్ళు కొన్నవి సంస్థలా? 5,000తో కొనేస్తుంటే అంత చీపా నువ్వు? నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక 5,000 ఇచ్చినటువంటి వీళ్ళు ఎక్కడ? అందుకంటున్నాడు. అంటే సిలువలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, సిలువలో ఆయన మనల్ని ఏం చేశారట? కొన్నాడు. అంటే సిలువలో
కొన్నాడు. సిలువ ద్వారా ఈ మానవాళిని కొనటం సిలువ వెనకాల మనకు కనబడుతుంది. సిలువ అనగానే నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే దేవుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. సిలువ అనగా నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే సిలువలో ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తి చేశాడు. సిలువ అనగా నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే సిలువలో ఆయన నన్ను కొన్నాడు. అంతేనా? ఇంకా 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 చూస్తుంటే మనం సిలువ 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 అని చాలా ఈజీగా మాట్లాడుతుంటాం, కానీ సిలువలో ఉన్న ఆయన దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాం. అందుకే సిలువ విలువ తెలియట్లేదు అని అందుకే మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు సిలువ అనగానే అన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ మనం ఊహించుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, అమ్మో ఎంత శక్తి ఉందా సిలువలో, ఎంత గొప్పదా సిలువ అనే ఒక ఆలోచనకు మీరు రావాలి అని మిమ్మల్ని తీసుకెళ్లాలని చేసే ప్రయత్నమే అనమాట ఈ పాఠం. ఇంకొక మాట చెప్తాను. సిలువ ఎందుకు దేవుని శక్తిగా పరిణమించింది, సిలువ ఎందుకు దేవుని శక్తిగా మారింది అని అంటే మరొక సంఘటన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాల మధ్య ఉన్న ఆ భాగాన్ని చదువుతున్నప్పుడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 14-16 వచనాలలో ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో క్రీస్తు యేసునందు చూడండి, ఆయన మన సమాధానమై ఉండి, ఆ పదం చూడండి, ఆయన మన సమాధానమై ఉండి 14 నుంచి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి అన్నాడు. ఇప్పుడు మీకును మాకును అన్న పదం ఉపయోగించారు చూసారా పౌలు గారు? ఉంది అక్కడ ఆ మాట. మీకు మాకు అన్నాడా అనలేదా? ఉంది కదా, మీకు అంటున్నాడు కదా. మీకు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మాకు అని ఆయన ఎవరిని రిప్రజెంట్ చేసుకుంటున్నాడు ఆయన అంటే ఎఫెసు అనేటువంటి ఆ సంఘం ఏదైతే ఉందో అది మిక్స్డ్ పీపుల్ ఉన్నటువంటి సంఘం. అంటే అన్యులు ఉన్నారు ఆ సంఘంలో, అదే సమయంలో ఆ సంఘంలో యూదులు కూడా ఉన్నారు. అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, కలిసి ఉన్నటువంటి సంఘం అది. అందుకు చెప్తున్నాడు, ఇదిగో ఒకప్పుడు అన్యులుగా మీకు, యూదులుగా మాకు మధ్య ధర్మశాస్త్రం అనేది ఒక అడ్డుగోడగా ఉంది. క్రీస్తు రానంత వరకు యూదులమైన మేము ఏమనుకున్నామనంటే మేమే అసలు ఏమంటారు, దేవుడి పిల్లలం అంటే మేమే, మనుషులం అంటే మేమే, ఇంకా ఏమంటారు అంటే ఇక దేవుడి గురించి మాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మీరంతా కూడా ఏంటంటే ఇప్పుడు మన దేశంలో మనకి ఎలా అయితే 4 వర్ణాలు అని చెప్పుకుంటూ ఎవరిని అట్టడుగున్న వాళ్ళను చాలా నీచులుగా, స్పృశ్యులుగా, అంటరాని వారిగా మేమే అని ఎలా అయితే ఉండేదో ఈ వివక్ష, వర్ణ వివక్ష, సేమ్ యూదులు కూడా ఏంటంటే వాళ్ళుగా చాలా గొప్ప వాళ్ళగా ఫీల్ అయిపోయి మిగిలిన వాళ్ళందరినీ కూడా చాలా నీచంగా చూసేవారు. ఎస్పెషల్లీ ఈ విషయం మీకు అర్థం కావాలి అని అంటే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అక్కడ కదా. అది కూడా యోహాను గారే రాస్తారు. యోహాను గారు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బావి దగ్గర కూర్చుంటాడు. ఈలోపు ఆవిడ కుండ పట్టుకొని వస్తుంది. రాగానే ప్రభు ఆవిడతో ఆయనే మాట కలుపుతాడు. అమ్మ నాకు దాహమునకు నీళ్ళివ్వు అని ప్రభు ఎప్పుడైతే అడుగుతాడో వెంటనే ఆవిడ షాక్ అవుతుంది. ఎందుకు షాక్ అవుతుంది, ఎందుకు ఆశ్చర్యపోయిందంటే సరే దాని వెనకాల సంస్కృతిపరమైన కారణాలు వేరే చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు వద్దు. కానీ మనకు అందులో ప్రధానంగా ఆవిడ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే, అయ్యా మీరు యూదులు, మేమేమో సమరయులం. మరి యూదులుగా మీకు మాకు మధ్య ఏం లేదు, సహవాసం లేదు. ఎందుకంటే యూదులు అన్యులతో సహవాసం చెయ్యరు. ఈ విషయం ఇంకా మీకు ఇంకొక సందర్భంలో కూడా మీకు బాగా అర్థమవుతుంది. కొర్నేలి ఇంటికి పేతురు గారు వచ్చినప్పుడు కూడా సేమ్. కొర్నేలి అమాంతమైన కాళ్ళ మీద పడిపోతాడు పేతురు గారి కాళ్ళ మీద. అప్పుడు పేతురు గారు అంటారు, ఇదిగో మీరు యూదుడు అన్యుడితో సహవాసం చేయటైనను భోజనం చేయటను తగదు కదా, కానీ దేవుడే ఇప్పుడు నాకు దర్శనం చూపించాడు, ఆ దర్శనాన్ని బట్టి నేను నీ దగ్గరకు వచ్చాను. అది అక్కడ ఆయన ఇచ్చినటువంటి సమాధానం. అక్కడ అంటే యేసు ప్రభు వచ్చినంత వరకు యూదులు అన్యులు వేరువేరుగా ఉన్నారు. వాళ్ళ మధ్య ఏంటంటే ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణం వాళ్ళ మధ్య ఉంది. కానీ ఈ ద్వేషపూరితమైన ఈ వాతావరణానికి కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం. దీన్ని ఆయన ఏం చేశారంటే ఆ సిలువలో కొట్టేశాడు. అంటే అప్పటి వరకు మీకు మాకు మధ్య ఉన్న ఆ ద్వేషం తీసేసి మనిషిని ఆయన ఏం చేశారంటే సిలువలో
సమాధానం. అదే కదా చెప్తుంటాడు అక్కడ. ఎన్నో వచ్చిన అది అది మన 13 మిస్ చేసిన. ఒకసారి 13 చూద్దాం. 13 వచ్చిన ఆయనను 13 వచ్చినలో ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులు. అది అంటే మునుపు మీరు మాకు చాలా దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అంటారు కదండి ఏదో సామెత. అవును. అయితే మీరు మమ్మల్ని దూరం మేము మిమ్మల్ని చాలా దూరంలో పెట్టేశాం కదా, చాలా దూరంగా ఉన్నారు, చాలా దూరం పెట్టేశాం మేము మిమ్మల్ని. కానీ ఆయన రక్తం ఏం చేసింది? సిలువలో కార్చిన రక్తం ఏం చేసిందనంటే అసలు మన మధ్య ఉన్న ఈ వివాదానికి, మన మధ్య ఉన్నటువంటి ఈ తేడాకు కారణమైన దాన్ని ఆయన ఎత్తేసాడు. అప్పుడు వెంటనే మన మధ్య ఏం ఏర్పడింది? ఇక సమాధానం. అంటే సిలువ చేసినటువంటి మరొక కార్యం ఏంటంటే, సిలువ వెనకాల జరిగిన మరొక సంఘటన ఏంటంటే, మనుషులతో ఏం చేసింది? సిలువ సమాధానపరిచింది. సమాధానం. మనిషికి సమాధానం ఉండాలా వద్దా? మనిషితో సమాధాన పడటం మంచిదా కాదా చెప్పండి? చాలా అవసరం కదండి. ఎంత అవసరం అంటారా? ఒక మాట చెప్తాను. బ్రతికుండగా ఒకవేళ మనం సమాధానం పడకపోతే, ఎవరు కూడా సమాధానం పడకపోతే, ఆ వ్యక్తికైనా మరణం ముందు రావచ్చు, లేదా ఆ వ్యక్తి కంటే ముందు మనకైనా రావచ్చు. ఎవరు ముందు వెళ్ళినా దేవుడు ముందు నిలబడితే, మనం సమాధానము లేనటువంటి సమయంలో మనం ప్రాణాలు పోగొట్టుకుని ఆయన ముందుకు వెళ్ళిపోతే, సమాధానము లేనటువంటి నువ్వు సమాధానకరమైన ఈ లోకానికి వచ్చే అర్హత నీకు లేదు. ఎందుకంటే దేవుడు ఆయన సమాధానకర్త. సమాధానం మనిషికి సమాధానం ఏమీ లేదండి. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు కావచ్చు, ఇంట్లో అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కానివ్వండి, ఈవెన్ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చూడండి, ఆ సంఘంలో ఏమండి మనకి ఏమైనా ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటాయంటే ఏమి ఉండవు కదండి మనకు. పోనీ అప్పుల గురించిన గొడవలు ఉంటాయంటే అవి కూడా ఏమి ఉండవు కదండి మనకు. మరి మనలో మనకి ఎందుకండి విభేదాలు చెప్పండి? ఇక మన వెనకాల మన ఏమంటారు తండ్రులు మరి సంపాదించిన ఆస్తులే మనకి ఏమీ లేవు అసలు. వాటికి సంఘంలో ఉన్న మనకు సంబంధమే లేదు. పోనీ నిజంగా లోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబాల మధ్య సమాధానం లేదంటే ఆస్తి గొడవలండి, పంపకాలండి, బంగారం అండి, డబ్బండి, బ్యాలెన్స్ అండి, ఏవో అని చెప్పడానికి బాగుందండి. మరి సంఘంలో ఉన్న వారికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు సమాధానం లేకుండానే పాటలు, సమాధానం లేకుండానే ప్రార్థనలు, సమాధానం లేకుండానే దేవుని కార్యక్రమాల, అవి ఎంతవరకు సమంజసం? ఒక మనస్సాక్షి అనేది మనకు ఉంటుంది కదా, అది మనల్ని ఏం గద్దించటం లేదా? అది అక్కడ గద్దించడం లేదంటే వాక్యం పని చేయటం లేదు. వాక్యం పని చేయలేనంత పరిస్థితికి దిగసారిపోయామా? వద్దు. ఏదైనా చిన్న జీవితం కదా అందరితో. అందుకే ఏమంటాడు ఆయన, శక్యమైతే సమస్త మనుషులతో గొడవ పెట్టుకొని ఉండండి, వివాదాలతో ఉండండి. చి అస్సలు అలా చెప్పలేదండి. శక్యమైతే సమస్త మనుషులతో ఎలా ఉండమన్నాడు? సమాధానంగా ఉండండి అన్నాడు. ఎందుకు సమాధానంగా ఉండాలి? సమాధాన పడితే ఆ సంతోషం వేరు, సమాధాన పడితే ఆనందం వేరు. నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళావనుకో, నిద్ర పడితే ఒట్టు రాత్రి. మీరు చెప్పండి. ఇప్పుడు భార్యాభర్తలు పడుకుని గొడవ పడ్డారనుకో, రాత్రి నిద్రపోతారండి ప్రశాంతంగా? మీరు చెప్పండి. భార్యాభర్తలు ఇద్దరు రాత్రిపూట ఏదో మాట అనుకున్నారు, రాత్రి ఎవరు ప్రశాంతంగా పడుకుంటారు చెప్పండి? ఎవ్వరు పడుకోరు. మీరిద్దరే కాదు, ఇంట్లో పిల్లలు కూడా పడుకోరు. ఎలా ఉంటుంది సమాధానం? సంతోషం ఎలా ఉంటుంది? నెమ్మది ఎలా ఉంటుంది సమాధానం లేకపోతే? అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, సంఘాలలో సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు, సేవకుల మధ్య కూడా సమాధానం లేదు పరిస్థితి అండి ఈరోజు. చాలా 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 దారుణమైనవి వినబడుతున్నప్పుడు మనసంతా చాలా పాడైపోతుంది, చాలా బాధ అనిపించేస్తుంటుంది. ఈలోపు ఒక సమాధానం లేనటువంటి సమయంలోనే వివాదాలతోనే ఒకరి జీవితం అంతమైపోతే ఏంటి అని అర్థమైందా? సమాధానం లేకుండా వివాదాలతోనే మన జీవితాలను మనం ముగించుకుంటే ఏం చెప్తాం దేవుడికి? చావడానికి రోగం రావాల్సిన అవసరం లేదు, చావడానికి ప్రమాదం జరగవలసిన పని లేదు, చావడానికి వయసుతో సంబంధం లేదు. ఒక 4 రోజుల క్రితం వాక్యం చెప్పడం నిలబడ్డాను, మెసేజ్ వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక ఆయన కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. ఎవరు అని తీరా చూస్తుంటే
నాతో కలిసి పనిచేసిన వ్యక్తి అండి. ఒకప్పుడు హాస్టల్లో స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. మీ ఉంటున్న ఖమ్మంలో ఉంటారు, చర్చికి దగ్గరలోనే ఉంటాడు ఆయన. చూసి చాలా ఆశ్చర్యపోయాను. చిన్న వయసే, చూడటానికి మనిషి చాలా ఫిట్గా కనబడుతున్నాడు, చాలా ఫిజికల్గా చాలా బాగున్నాడు. ఏంటని చదువుతుంటే కార్డియాక్ అరెస్ట్, స్పాట్ అయిపోయింది. ఎంతసేపు అండి? బ్రతుకున్నప్పుడు విలువలు తెలియదు, చచ్చిపోయిన తర్వాత చాలా బాధపడుతుంటారు. బ్రతుకున్నప్పుడు ఏమండి తండ్రితో మాట్లాడడానికి, తల్లితో మాట్లాడడానికి టైం ఉండదు. మంచం పట్టారు, చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఇక చచ్చిపోయారంటే ఓ ప్రేమ తండుకుని వచ్చేస్తుంటుంది ఆలల్లో నుంచి. అప్పుడు వచ్చేసి తండ్రి శవం పక్కన కూర్చొని నాన్న ఒకసారి చూడండి, ఎలా చూస్తాడు? ఎలా చూస్తాడంటే, ఒరే చూడాలనుంది రారా అంటేనే బిజీ అన్నావు అప్పుడు. ఇప్పుడేమో చూడలేని సమయంలో ఇప్పుడు వచ్చే నాన్న ఒకసారి చూడు, ఒకసారి కళ్ళు తెరువని అంటే ఏం మాటలు అవి? ఒకసారి మాట్లాడానంటాడు, ఎలా మాట్లాడతాడు? అయిపోయింది. మాట్లాడేటప్పుడేమో నువ్వు మాట్లాడలేదు, చూడాలనుకున్నప్పుడేమో కనబడకుండా తిరిగావు. ఇప్పుడు కూడా సంఘంలో కొంతమంది ఉంటుంటారు, లేంటి ఇటు వందలు చెప్తే అడదిరిగిపోతుంటారు, ఇటు వందలు చెప్తే వందలు చెప్తుంటారు కొంతమంది. అంటే ముఖం కూడా చూపించడానికి ఇష్టపడరు. పొరపాటున ఒకవేళ వందలు చెప్తారేమోనని కూడా వాళ్ళకి కనబడకూడదు, వాళ్ళకి మనం చెప్పకూడదు, చెప్పవలసి వచ్చిందేమోనని అలా బాధలు చూస్తుంటే నవ్వొచ్చేస్తుంటుంది. ఏంటి సర్కస్లో అని. ఎందుకింత? చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఫోటోలో చూసుకుంటారనమాట. అయ్యో అప్పుడు మాట్లాడుంటే బాగుండు. నిన్నటి దినాన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజండి. నిన్నటి దినాన్న నిజంగా ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన మంచి జ్ఞానవంతుడు, మంచి వాక్శక్తి కలిగినవాడు, అందులో నో డౌట్. అయితే అంతగా పెద్దగా ఏమంటారు అని అంటే, అప్పుడు విభేదించిన వారు, అతని కోసం మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తర్వాత చూడండి, అందరూ ఆయన కోసం మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, షేర్ చేస్తున్న వీడియోలు కానివ్వండి, స్టేటస్లు నిన్న కూడా చూస్తుంటే అందరూ అవే స్టేటస్లు, అవే షేరింగ్లు. బతుకున్నప్పుడు చేస్తే ఏం పోయింది అంటే అప్పుడు అనిపించింది. అంటే బ్రతుకున్నప్పుడు తెలియదు అనమాట ఒక సేవకుని విలువ. చచ్చిపోయిన తర్వాత కానీ అప్పుడు స్టేటస్లలో, అప్పుడు వాల్పేపర్లలో అప్పుడు పెట్టుకుంటారనమాట. ఇప్పుడేమో ఇది కనపడితే అక్కడ తలిపేస్తుంటాం. అప్పుడు మాత్రం ప్రేమలు పొంగు వచ్చేస్తుంటాయండి. ఇదంతా వేషధారణ కాదా? ఇదంతా నటన కాదా? ఇది మనల్ని మనం మోసం చేసుకోవటం కాదా? ఎలా మనసు అనేది ఎలా ఒప్పుకుంటుంది ఇలాంటి వాటికి? వద్దు. ఏదైనా బ్రతుకుండగానే అన్నాడు. నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఎప్పుడు చేయమన్నాడు? ఇప్పుడే. నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుని ఇప్పుడే మాట్లాడు. ఎవరితో సమాధాన పడతావు ఇప్పుడే సమాధానపడు. వద్దు, ఎవరిని కూడా శత్రువుగా దయచేసి చూడకండి. ఎవరితో కూడా వివాదాలు వద్దండి. అందరితో సమాధానం. దేవుడు వివాదం కోరుకుంటాడు, సమాధానం కోరుకుంటాడంటే సమాధానమునకే కర్త. దేవుడు సమాధాన అధిపతి. ఆయన పిల్లలుగా మనం కూడా సమాధానం కలిగి ఉండటమే కావాలి. ఇప్పుడేమో ఉపేంద్ర అంటే అట్లా ఇట్లా అని చచ్చిపోయిన తర్వాత వచ్చేసి జ్ఞాపకార్థ కూడికి వచ్చేసి ఆదరణ కూడికి వచ్చేసి అన్నంటే ఎందుకు ఆ మాటలు? వద్దు. అంతే కదండి. ఇప్పుడు చెడ్డవాడేనన్న తర్వాత ఎలా మంచివాడు అవుతాడు? ఇప్పుడు చెడ్డవాడి తర్వాత కూడా చెడ్డవాడే అవ్వాలి. కానీ ఇప్పుడేమో చెడ్డవాడు, అప్పుడేమో చచ్చిపోగానే ఎలా మంచివాడు అవుతాడు? ఎక్కడ ప్రాబ్లం? నీలో ప్రాబ్లం, నువ్వు చూసే చూపులో ప్రాబ్లం, నీ ఆలోచించే ఆలోచనలో ప్రాబ్లం, నీ థింకింగ్లో ప్రాబ్లం. అది మానుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఎవ్వరికి ఏమీ చేసేది లేదు. నేను చచ్చిపోయిన తర్వాతనే మీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటానంటే నాకు వచ్చేది ఏముంది? అప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఫోటో ఎప్పుడు కొని వాల్పేపర్గా పెట్టుకొని రోజు లేవగానే చూసుకుంటానంటే వచ్చే ప్రయోజనం ఏముంది? అప్పుడు బతుకున్నప్పుడేమో దూరం పెట్టుకొని చచ్చిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటానంటే ఎందుకు? అసలు యేసుప్రభు వచ్చి ఆ సిలువలో ఏం చేశాడో తెలియకుండా పోతుంది నీకు. ఆయన యేసుప్రభు సిలువలో చేసింది ఏంటంటే మనిషిని ఏం చేశాడట? కలిపాడు. మనిషిని ఆయన సమాధానపరిచాడు. మరి యేసు సిలువలో సమాధానపరిస్తే
ఆ సమాధాన సువార్త కదా, సువార్త పేరు కూడా ఏంటట, సమాధాన సువార్తనే ఆయన మాకు అనుగ్రహించి ఉన్నాడు, అదే మేము ప్రకటిస్తున్నాము అన్నాడు. అంటే మనం నమ్మింది, మనం ప్రకటించవలసింది, మనకు ఉండవలసింది ఒక్క మాటలో సమాధానం. అదే ఈ మాటలో ఉంది. సిలువ అనగానే సమాధానం. ఎవరికి సమాధానం? మనిషికి మనిషికి మధ్య సమాధానాన్ని సిలువ ఏం చేసింది? తెచ్చింది, కలుగచేసింది. ఎన్ని చూసాం ఇప్పటి వరకు? 4. మొదటిది ఏంటి? ప్రేమను చూశారు. రెండోది ఏం చూశారు? ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? సిలువలో సమాప్తి చేశాడట. మూడోది ఏం చూశారు? ఆయన సిలువలో మనల్ని ఏం చేశాడట? కొన్నాడట. సిలువలో కొన్నాడట ఆయన మనలను. మూడోది. నాలుగోది ఏం జరిగిందట? సిలువలో సమాధానపరిచాడట మనుషులను. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటి? నశించుచున్న వారికి ఎందుకు సిలువను గూర్చిన వార్త వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు ఎందుకు దేవుని శక్తి అంటే మనకు అర్థమవుతుంది. సిలువలో ప్రేమను చూసాము, ధర్మశాస్త్రానికి సమాప్తి పలికేశాడు, ఏమన్నాడు? ఆ తర్వాత సిలువలో ఆయన మనల్ని కొన్నాడు అని. అదే సిలువలో మనల్ని ఆయన ఏం చేశారంటే ఒక్కటి చేశాడు. ఇంకో మంచి మాట అంటాడు, ఒక్కటి చేసి అన్న పదం కూడా ఉంటుంది చూడండి అక్కడ. మన ఉభయులను ఏం చేశారట? ఎన్నో వచనం అది? అక్కడే ఉంటుందండి 17లో. ఎన్నో వచనం? 14, 15లో ఏకము చేసెను, ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఒక్కటే, నేను వేరు మీరు వేరు కాదు అలా అనుకున్నామంటేనే మనం చాలా తప్పు చేసామని అర్థం, తప్పు చేస్తున్నామని అర్థం. సంఘములో మీరు వేరు నేను వేరు లేదిక, మనమంతా ఇప్పుడు ఏకము. ఒక్క నూతన పురుషునిగా మనలందరినీ కూడా సృష్టించాడు. ఇది సిలువలో జరిగినటువంటి ఒకటి. రైట్. ఇంకొక విషయం 5, కొలసీలకు రాసిన పత్రిక మరొక సంఘటన కూడా జరిగింది సిలువలో. ఏదో 1-2 సంఘటనలు బట్టి కాదు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, ఆ పదం చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అన్నాడు. ఎక్కడ ఎప్పుడు విమోచించాడు? ఆ కుమారుని యందు మనకేం కలుగుతుందట? విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అక్కడ ఉన్న మాటలైనా చూస్తున్నారు కదా. అంటే 13వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, 13వ వచనంలో ఆయన అంధకార సంబంధమైన అధికారములోని విడుదల చేశారంటే, సిలువలో యేసు ప్రభువు చనిపోనంత వరకు కూడా ఈ లోకమంతా కూడా ఒకటి చేతిలో ఉంది, ఒకటి ప్రభుత్వంలో ఉంది. ఇంతకీ ఎవడి ప్రభుత్వము, ఎవరి అధికారంలో ఉంది అని అంటే, సాతాను ప్రభుత్వంలో, సాతాను యొక్క అధికారంలో ఉంటే వాని అధికారంలో నుంచి, వాని ప్రభుత్వంలో నుంచి ఆయన ఏం చేశారట? విడుదల. వాడి అధికారంలో నుంచి విడుదల. ఇంకొక మాటలు చెప్పాలి, వాడి అధికారాన్ని కొట్టేశాడు, వాడి అధికారాన్ని తీసేశాడు. వాడి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని యేసుప్రభుల వారు సిలువలో లాగేసుకున్నాడు తన చేతిలోనికి. అప్పుడు ఆయన మనల్ని విమోచించాడు అన్న పదం చూడండి. విడిపించాడు అంటే అప్పటి వరకు మనం ఎవడో పట్టేసుకున్నాడు చాలా బలంగా. వాడు అప్పటి వరకు సాతాను మనం చాలా బలంగా పట్టుకున్నాడు. బలంగా పట్టుకున్న వాడి చేతిలో నుంచి రాలేని పరిస్థితిలో ఆయన వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడట అంటే ఆయన విడుదల చేశాడు, విడిపించేశాడట. ఇది ఇంకా అర్థం కావడానికి ఇంకొక మాట దీని గురించి ఇలాంటిదే. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆ పదం చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. అక్కడ విమోచనము కలుగుచున్నది అన్నాడు కొలసీ 1:14లో. ఎలా కలుగుతుందే విమోచనం అంటే ఆయన రక్తము వలన అన్న పదాన్ని ఉపయోగించారు. చూసారు ఇక్కడ. ఆయన రక్తము అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే సిలువ. ఆయన రక్తము అనగానే జ్ఞాపకం రావాల్సింది సిలువ అన్నాడు. ఏమన్నాడు? ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతూ మనల్ని విడిపించి ఏం చేశారంటే ఆయన తన రాజ్య నివాసులనుగా చేశాడు అని కొలసీ 1:14లో ఉంది. అంటే మనల్ని విడిపించాడు, మనల్ని తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. అంటే ఇక్కడ మనకు ఏం కనబడుతుంది అని అంటే, ఈ మాటలో మనకు విమోచన కనబడుతుంది,
లేదా ఈ వచనంలో మనకి ఏమర్థమవుతుందంటే ఈ రెండు మాటలు కొలసి 1:13-14 బట్టి, ఇక్కడ చదువుకున్నటువంటి ఇప్పుడు చదువుకున్న ఎఫెసీ 1:7 బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయన విడిపించి తన రాజ్య నివాసులుగా చేసి, సిలువ అనగానే విమోచన, సిలువ అనగానే మనల్ని ఆయన తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు అన్న సంగతి మనకు కనబడుతుంది. ఇది 5వ విషయం. ఇక 6వ విషయాన్ని ఒకసారి, అది చివరిగా టైం అయింది కదా, 6వది ఒక్కటి గుర్తు చేసి ముగించేస్తాను. కొలసి పత్రిక, అదే కొలసి పత్రిక 1వ అధ్యాయం మరలా 19-20 వచనాలను చూడగలిగితే, కొలసి పత్రిక 1వ అధ్యాయం 19లో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత, ఆ పదం చూసారు కరెక్ట్గా ఉంది, ఆయన శిలువ రక్తము చేత సంధి చేయుచు ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని అన్నాడు. అక్కడ ఎఫెసీ పత్రిక 2:14లోనేమో మీకును మాకును, మనిషికి మధ్య సమాధానం. ఇప్పుడు కొలసి పత్రిక 1:19లో ఏమన్నాడు అనంటే, భూమి మీద ఉన్న మనుషులను పరలోకంలో ఉన్న దేవునితో ఏం చేసుకున్నాడట, ఆయన సమాధానపరుచుకున్నాడు. అంటే సిలువలో జరిగిన సంఘటనలు, మనకు సిలువలో ఏం జరిగిందనంటే మనం ఏం చెప్తామంటే, సిలువ అనగానే మనకి ఏం తెలిసింది, ఏం జరిగింది సిలువలో అంటే, సిలువలో ఏం జరిగింది, యేసు ప్రభుల వారిని సిలువలో వేలాడదీశారు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు, లేదు ప్రక్కలో బల్లె పొట్టు పొడిచారు, 6 గంటల సేపు నిలవ పెట్టారు, ఉంచారు, తర్వాత దింపారు, సమాధి. ఇది మనకు తెలుసు సిలువ అనగానే. కానీ సిలువ వెనకాల చూసారా ఇన్ని జరిగాయి. సిలువ అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కేవలం బయటికి కనిపించేది ఇది మాత్రమే కాదు. సిలువలో నాకు దేవుడు ప్రేమ కనిపించింది, ఆయన వెల్లడపరుచుకున్నాడు సిలువలో. సిలువలో ఆయన ధర్మశాస్త్రానికి ముగింపు, సమాప్తి పలికాడట. సిలువ ద్వారా ఆయన నన్ను కొన్నాడు. సిలువ ద్వారా మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని చంపేసి తీసేసి సమాధానపరుచుకున్నాడట. మనిషిని ఆయన విమోచించుకున్నాడు సిలువ ద్వారా. ఆ తర్వాత అదే సిలువ ద్వారా ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులను దేవునితో సమాధానం లేని సమయంలో పరలోకమందున దేవునితో ఏం చేశారట, సమాధానపరిచాడు. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అనంటే, ఇవన్నీ సిలువ ద్వారా జరిగినవి, ఇవన్నీ సిలువలో జరిగాయి. మరి ఇన్ని సిలువలో జరిగినాయి అనంటే ఆ సిలువలో ఎంత శక్తి. అందుకే పౌలు గారు ఆ మాట ఉపయోగించాడు, నశించుచున్న వారికైతే అది వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం దేవుని శక్తి. ఎందుకు సిలువ దేవుని శక్తిగా పరిణమించిందని అంటే, సిలువ వెనకాలకు ఇన్ని జరిగాయి కాబట్టి. అంటే మీరు సిలువను చూసినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలా? అవును, ఇన్ని సంగతులు సిలువ వెనకాల చోటు చేసుకున్నాయి కాబట్టే సిలువ దేవుని శక్తిగా మారింది. మనం ఇవన్నీ ఎరిగిన వారమై, సిలువను గురించి ఇంత అవగాహన ఉన్న వారమై, ఇవన్నీ తెలిసిన వారమై, మనకున్న ఈ ఆత్మీయ జీవితంలో, ఈ భక్తి జీవితంలో మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన వారమై ఉన్నాం, నడుచుకోవాలి. ఇది సిలువ విలువ. ఈ విలువ తెలియని వారు సిలువనగానే ఏముందండి, ఒక చెక్కను, ఇంకా కొంచెం భక్తి కలిగిన, కొంచెం అంటే వేలాడుతున్న యేసును మాత్రమే చూస్తారు. అది కాదు, లేఖనాల మీద, బైబిల్ మీద అవగాహన కలిగిన మనం సిలువ దేవుని శక్తి అండి. ఏంటండి దేవుని శక్తి అని అంటే, అదిగో చూడండి. పనికి మాలిన వారు నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారు. ఒకళ్ళు మాట్లాడుతూ ఆయన కాపాడుకోలేకపోయాడండి, మనల్ని ఏం కాపాడుతారండి, ఏముందండి సిలువలో అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. అలా అని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నది కాదు. ఒకనాడు సేమ్ యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు, కింద ఉన్నటువంటి సైనికులు హేళన చేస్తూ, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే సిలువపై నుంచి నువ్వు కిందికి దిగిరా అంటాడు యోహాను సువార్త. నువ్వు కిందికి దిగు అన్నాడు. ఒకవేళ నిజంగా అన్న మాటను బట్టి సిలువపై నుంచి దిగితే, ఆయన అన్నాడు కదా, సిలువపై నుంచి దిగితే తండ్రి ప్రేమ ఎక్కడ వెల్లడయ్యేది? దేవుని ప్రేమ, ధర్మశాస్త్రం ఎక్కడ సమాప్తి? మనిషికి మధ్య సమాధానం ఎక్కడ? మనల్ని కొనడం ఏది? విమోచన ఏది? చివరికి దేవుడితో మనకు సమాధానం ఎక్కడ? ఇవన్నీ జరిగేవా సిలువలో? ఆయన దిగిపోతే సిలువపై నుంచి, ఆయన అన్నాడు కదా అని ఆవేశంతో సిలువపై నుంచి దిగితే ఇన్ని కార్యక్రమాలు ఆగిపోయేవి. ఇవన్నీ ఆగిపోతే మనిషికి రక్షణ ఎక్కడ? అందుకు యేసు అన్నారు, అననివ్వండి,
పాపం, ఒరే నీకోసమేరా నేను ఇక్కడ ఉన్నాను, నేను దిగటం పెద్ద విషయం కాదు, నేను దిగితే నీకు విమోచన లేదు, నీకు దిగితే దేవుడు ప్రేమ నీకు అర్థం కాదు, నేను దిగితే నీకు మనిషికి మధ్య సమాధానం లేదు. అందుకు యేసుక్రీస్తు శిలువపై నుంచి నువ్వు దిగిరావయ్యానన్నా, నో నేను ఇక్కడే ఉంటాను. నిజంగా ఆ రోజు అపవాది ఓటమిగా చూశాడేమో శిలువలో వేలాడుతున్నప్పుడు, కానీ ఆయన పునరుత్థానం చెందడంతో వాడిని ఆయన తన పాదాల కింద తొక్కేశాడు. అవును, అక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనం అదే. ఆయన నిన్ను తల మీద కొడతాడు అన్నాడు. అన్నట్లుగానే ఆయన తల మీద కొట్టేశాడు. అనగా వాడి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. వాడి ప్రభుత్వం ఓడిపోయింది. వాడి ప్రభుత్వాన్ని ఏం చేశాడు అంటే ఆయన తన ప్రభుత్వంగా మార్చేసుకున్నాడు. అందుకే వాడి చేతిలో ఉన్న వాళ్ళందరిగా మనల్ని ఏం చేశాడు, ఆయన విడిపించుకొని తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చేసాడు. ఇవన్నీ ఎప్పుడండి జరిగాయి, ఇవన్నీ ఎక్కడండి జరిగాయనంటే ఇవన్నీ జరిగిన చోటేంటి, సిలువ. అంటే సిలువ అనగానే ఇన్ని రావాలి మనసులోనికి, ఇన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు సిలువ విలువ ఎంత అంటే ఏమంటాం? ఎంత సిలువ విలువ చెప్పడానికి మాటలు. అప్పుడప్పుడు ప్రసంగం విని నో వర్డ్స్ అంటారు. అంటే ఏంటి, ఈ ప్రసంగానికి ఎలా ఉందో చెప్పడానికి మాటలు లేవు. మరి సిలువ విలువ ఎంత అంటే ఏముంది చెప్పడానికి? అది మన వల్ల అయ్యేది కాదు. అంత గొప్పదా? అవును, అంత గొప్పది. అందుకే పౌలు గారు ఒక్క మాటలో అది దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీ ప్రియమైన పిల్లలతో కలుసుకొని మీ వాక్యాన్ని పంచుకోవడానికి స్థానికంగా ఉన్న ఫెలోషిప్లో ఉన్నటువంటి సేవకులైన వారు, అలానే స్థానికంగా మమ్మల్ని ప్రేమించేవారు, ఇంకా ఎందరో మీ పిల్లలు, వారి త్యాగాలు, వారి కష్టం, వారి శ్రమ జరుగుతున్న ఈ కార్యక్రమానికి కారణం. వారి ప్రయాస వ్యర్థం కాక, వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నాయన విన్నటువంటి మీ పిల్లలందరి హృదయాలలో ఈ వాక్యం ఫలిస్తే అదే మా ప్రయాసకు ఫలితం అని మేము భావిస్తాం. లేకపోయినా ఎప్పుడు కూడా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్న మాటను మేము స్మరిస్తూ, మేము చేసిన పని మా కళ్ళ ముందుకు ఫలితంగా ఈరోజు కనబడకపోయినా ఒకరోజు మీ దగ్గర మేము పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందని గుర్తెరుగుతూ, మానక ఎప్పుడూ మీ కార్యక్రమాలలో ఉండేటువంటి మనసు మీ పిల్లలుగా మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, రాత్రికాలం ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపటి దినాన తిరిగి మరి కాకినాడలో జరగనున్న సభలో మీ మాటలు చెప్పటానికి కృప చూపించి, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మరి అక్కడ జరగనైనటువంటి సభ ఆద్యంతో వచ్చే మీ పిల్లలకు దీవెనకరంగా జరుగులాగా సహాయం చేయమని మరొకసారి కోరుతూ, మరి వెళ్తున్న మీ పిల్లలను కూడా క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే మరొక నెలలో మరలా మేమందరము కలుసుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.